చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం నడిబొడ్డున సరిగ్గా 3వ తేదీ 8వ నెల 2026 గత సోమవారం రాత్రి 9:48 మానవత్వం మంటగలిసిపోయిన రోజుగా మిగిలిపోబోతుంది. ఎందుకంటే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఏవి అపార రోడ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగినటువంటి ఘటన ఒక మెడికో విద్యార్థి నిండు ప్రాణాలు అలాగే కారు చక్రాల కింద కనికరం లేకుండా ఎవరైతే ఆకతాయిలు అలాగే మద్యం బాబుల యొక్క కారు చక్రాల కింద నలిగిపోయినటువంటి రోజు, అలాగే ఒక మెడికో విద్యార్థి నిండు ప్రాణాలు బలికున్నటువంటి రోజుగా మిగిలిపోబోతుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటన ఏదైతే రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందినటువంటి ప్రియాంక అనే మెడికల్ విద్యార్థి తను డెర్మటాలజీగా అప్పుడైతే పీజీ అక్కడ చేస్తున్న నేపథ్యంలో సరదాగా సినిమాకని వచ్చి ఇక్కడ తన స్నేహితులతో పాటు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఆకతాయిలు అలాగే తాగుబోతులు వాళ్ళ కనికరం లేకుండా కారు అతివేగంగా వచ్చి కారు చక్రాల కింద తనను ఎక్కించుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు తన ప్రాణాలు బలికున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అప్పుడు ఆ ఘటన ప్రధానంగా ఇప్పుడు పోలీసులు చెప్తున్న విధానం ప్రకారంగా అలాగే మాల్లో జరిగినటువంటి ఘటన అలాగే అప్పుడు చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ప్రధానంగా రావడం ఏదైతే రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కళాశాల నుంచి వీళ్ళు రావడం జరిగింది. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఉమేష్తో పాటు తన ఇద్దరు కూడా సినిమాకు వచ్చారు. తిరిగి సినిమా చూసి వెళ్ళిపోతున్న క్రమంలో అదే సినిమా సెకండ్ షో సినిమాకు చూడడానికి వచ్చినటువంటి మరో ఇద్దరు యువకులు తాగి తీగి వాళ్ళంతా కూడా లోపలికి వచ్చి అలాగే లోపలికి వెళ్ళారు. కారుతో లోపల పార్కింగ్ చేశారు. వెళ్ళి సినిమా చూసేందుకు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ బ్రీత్ ఎనలైజర్ చేసి వాళ్ళనైతే మద్యం సేవించి ఉండడంతోనే వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి మాలు యజమాని మొత్తం అందరూ కూడా ఘర్షణ పడడం, బయటకు వచ్చే క్రమంలోనే కారు ఢీకొట్టి ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఢీకొట్టి మూడవసారి ఈ స్కూటీని ఢీకొట్టి ఉన్నటువంటి ప్రియాంకపై ఎక్కించుకుని వెళ్ళిపోయినటువంటి ఘటన అయితే మొత్తం ఈ విధంగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి కథనంగా అయితే అందరికీ కూడా తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ప్రియాంక ప్రాణాలు పోయాయి. తను స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతోనే తన పరిస్థితి విషమంగా ఉండటంతో చివరి ఆశగా సికింద్రాబాద్ తీసుకువెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించి తన చివరి ప్రాణాలు కూడా అక్కడే విడిచినటువంటి పరిస్థితి ఇప్పుడైతే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రియాంకతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉమేష్ అయితే తనకు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా పరిగణించి ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి నిందితులు మరో పక్కన ఏదైతే సోర్వరపు జస్వంత్ ఒక మొదటి ముద్దాయిగాను అలాగే మరొక వ్యక్తి తనతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆండ్రూ జోసఫ్ అన్వార్డ్ ఇద్దరు కూడా రావడం తనపై లోపలికి వెళ్ళడం వచ్చే క్రమంలోనే తిరిగి వస్తున్న క్రమంలోనే కారుతో ఢీకొట్టారని ప్రస్తుతం వాళ్ళ నామవారానికి చెందినటువంటి వ్యక్తులుగా కూడా ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఒకరు ఎవరైతే దస్వంత్ ఉన్నారో అలాగే లాలా చెరువు సమీపంలో ఉంటారు. అలాగే మరొక వ్యక్తి ఉమేష్ ఎవరైతే అడ్వార్డ్ ఎవరైతే ఉన్నారో అలాగే తను ఇక్కడ సమీపంలోనే మారంపూడి జంక్షన్ వద్ద ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. పూర్తి వివరాలు అయితే తెలియని పరిస్థితి ఉంది. అసలు ఈ ఘటనలో ప్రియాంక చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? వీళ్ళ తాగి అతివేగంగా వచ్చి ఢీకొట్టడమే ప్రధాన కారణమా? వీళ్ళ తాగినటువంటి వ్యక్తులు లోపల గొడవకి దిగి వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారనే భయంతో వాళ్ళు కంగారుగా కారు తీసుకుని బయటకు వస్తున్న నేపథ్యంలోనే అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి ఇప్పుడు ప్రధానంగా అంత వేగంగా వచ్చి తనపై ఎక్కించుకునే అంత స్పీడు కారణం దేనికనేది కూడా మరొకసారి ఇప్పుడు ఏదైతే ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఉన్నాం. అక్కడ ఘటన ఆ రోజు జరిగింది ఎలాగో మనకి ఆర్టీవీ పిన్ను చూపించాం. ఈరోజు కూడా మరొకసారి జరిగిన ఘటన మీరు ఒకసారి కళ్ళకు కట్టే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలు ఆ రోజు ఈ షాప్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవే ప్రధాన కారణంగా కూడా తెలుసుకొస్తుంది. దీనికి అంటే కొంతమంది మొదటగా ఇప్పుడు ప్రియాంకతో పాటు వాళ్ళు కూడా పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవని కూడా అనేక రకాలుగా ఇప్పుడైతే చెప్పుకొచ్చారు. కానీ ఈ షాపు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మాల్ యజమానులు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఇదే ప్రసాద్ ఆదిత్య మాల్. అలాగే ఇది ఏవి అప్పారావు రోడ్లో ఉంది. దీనికి సంబంధించిన మనం చూసుకుంటే మనం కూడా మొదటగా చూసాం
ఈ ప్రసాద ఆదిత్య మాల్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇది. అలాగే ఎవరైనా వచ్చి ఆటోల మీద వచ్చినా సరే, ఎవరైనా సరే ఇటుగా వెళ్ళిపోవడానికి ఇటువైపు ఈ మార్గం అయితే ఉంది. మరో పక్కన అవుట్ గేటు, మనకి ఇన్ గేటు అటువైపు ఉంది. అటువైపు మనం రైట్ సైడ్ ఇన్ గేట్ అయితే అటువైపు నుంచి ఉంది. అవుట్ గేట్ సినిమా ఏదన్నా మాల్లోకి వెళ్ళిన వారు తిరిగి వచ్చేయడానికి ఇక్కడ మరొక గేటు కూడా ఇటువైపు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మరొక గేటు ఇటువైపు నుంచి వస్తుండగానే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మనం చూస్తున్నాం అతి వేగంగా వచ్చి ఇక్కడ ఇదే గేటు వద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు ఏదైతే తను లోపల ఎప్పుడైతే అలాగే దస్వంత్తో పాటు అలాగే జోసెఫ్ అడ్వారుడు ఇద్దరు కూడా లోపల సిబ్బందితో గొడవ పడ్డారు. ఎందుకంటే అక్కడ బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళని చెక్ చేసిన నేపథ్యంలో వాళ్ళు మద్యం సేవించారని కాబట్టి మాల్ నిబంధనలు మీరు ఉల్లంఘించారు, లోపలికి వెళ్ళేందుకు వీలు లేదని కూడా అక్కడ గేట్ ఏదైతే సినిమా హాల్ ఎదుర గేటు వద్దరే వాళ్ళైతే ఆ ఎంట్రన్స్లోనే నిలిపివేశారు. అక్కడే కూడా వాళ్ళతో గొడవ తిరిగినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళతో డిస్కషన్ పడుతున్నారు ఇద్దరు కూడా. ఆ గొడవ పడి వాళ్ళు తిరిగి ఆ డబ్బులు వాపస్ ఇవ్వాలని కూడా ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని కోరారు. అయినా సరే ఇచ్చేందుకు వీలు లేదు, మీరు అందులో ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు, మీరు ఇక్కడి నుంచి ముందు వెళ్ళండి అంటూ కూడా ఆ వాగ్వాదం దిగారు. అదే క్రమంలోనే డిస్కషన్ కూడా ఇద్దరి మధ్య కూడా జరిగింది. ఈ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా మాపై వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు దౌర్జన్యంగా ప్రవర్తించారని కూడా మరొక కేసు ఈ మాల్ యజమానులు కూడా ఇచ్చిన నేపథ్యంలో యాజమాన్యం ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. అలాగే వాళ్ళు అతివేగంగా వచ్చి బైక్ని ఢీకొట్టి ప్రియాంక ఆ ప్రమాదానికి కారణమయ్యారు కాబట్టి 2 కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రధానంగా ఈ ప్రమాదం అతివేగంగా మద్యం వాళ్ళతో లోపలికి పంపలేదనే కోపంతో వచ్చి ఆ కారు తీసుకుని వేగంగా వెళ్ళిపోయారనేది అందరూ అంటుకుంటున్నటువంటి అనుమానం. కానీ అంత ఆ విధంగా రావడానికి, వాళ్ళతో డిస్కషన్ జరగడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ దిగి వాళ్ళతో కొట్టి వాళ్ళు ఏమైనా కారుని ఆపుతారేమో, మమ్మల్ని ఏమైనా ఆపుతారనే కంగారులోనే వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేశారో ఆ క్రమంలోనే మనం చూస్తున్నాం. ఈ గేటు 2 గేట్లు కూడా ఇక్కడ మనకైతే కనబడుతున్నాయి. 2 గేట్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ రోజు ఇదే ఇక్కడ నుంచి కారు లోపలికి వస్తుంది, లోపల నుంచి బయటకి ఇటువైపు వస్తుంది. గేటు ఇక్కడ ఆపారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ సెక్యూరిటీ వస్తున్న నేపథ్యంలో ఇటువైపు 2 డోర్లు కూడా ఆపే ప్రయత్నం చేశారు. స్కూటీ ఇటువైపు రావడం జరిగింది. స్కూటీ వస్తున్న నేపథ్యంలో స్కూటీని తప్పించి ఆ కారుని ఆపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే లోపల ఆల్రెడీ వాళ్ళు డిస్కషన్ పడి వాళ్ళు ఏమైనా మమ్మల్ని ఆపుతారేమో అనే ఆ కంగారులోనే వాళ్ళు వచ్చినట్టుగా కూడా కనబడుతుంది. ఆ కంగారులో వెళ్ళిపోతూ ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ఇటువైపు ఎక్కడైతే ఈ గేటు దాటామో ఈ గేటు దాటే క్రమంలో వెంటనే వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనైతే అక్కడ స్కూటీ ఉంది. ఇక్కడే తను ప్రాణాలు చివరిసారిగా ఇక్కడ ఇంకా ఆనవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడే చివరిసారిగా ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఇంకా తన సంబంధించినటువంటి గుర్తులు మనం మొన్న కూడా చూపించాం. ఇక్కడ తమకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా చూస్తున్నాం. వాళ్ళు ఒక్కసారిగా అటువైపు నుంచి వచ్చి రావడంగానే ఆ స్కూటీపై ఉన్నటువంటి ఈ విధంగా స్కూటీ మనం చూస్తున్నాం. ఈ విధంగా స్కూటీపై ఉన్నటువంటి తనపై ఎక్కించుకుంటూ కారు అతివేగంగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు కొంతమంది కూడా సమయం సరిగ్గా 9:40 కాబట్టి ఎవరు కూడా ఇక్కడ రావణ పరిస్థితి ఉంది. ముఖ్యంగా యజమాని ఏదైతే మాల్ యజమానులు ఉన్నారో వాళ్ళే ప్రధాన కారణంగా ఇక్కడ ఏదైతే ఇది గేటు క్లోజ్ చేశారు. గేటు క్లోజ్ చేయకుండా ఈ విధంగా తీసుకుంటే మాత్రం వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ వెళ్ళకుండా ఈ గేటు మనం చూస్తున్నాం. ఈ గేటు ఈ చిన్న గేటు అంటే అప్పటికి ఇక్కడ వరకు కూడా గేటు వేసినట్టుగా కనపడుతుంది. సీసీ ఫుటేజ్లో క్లియర్గా మనం చూస్తున్నాం. సీసీ ఫుటేజ్లో ఇక్కడ గేటు వద్దన స్కూటీ ఆపారు. స్కూటీ వెనకాలే కారు ఉంది కాబట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం ఇక్కడ సెక్యూరిటీ చేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ మనం చూడొచ్చు, సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇదే డ్రెస్లో ఎదురుగా కారు ఆపే ప్రయత్నం చేశారు. ఆ రోజు మీరున్నారా ఇక్కడ? నైట్ డ్యూటీ. ఇక్కడ ఎవరున్నారండి ఆ టైంలో? డే డ్యూటీలు వేరే వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది అన్నారండి ఆ రోజు? అదే తెలియదండి. అంటే గేటు ఆ రోజు ముగిపోయారు కదా, అంటే వాళ్ళ లోపల ఏదో గొడవ జరిగింది అన్నారు కదా, ఏం జరిగింది? మాకు తెలియదండి. అదే నేను డేలో కదా నైట్ అంటే ఇప్పుడు ఆ టైంలో లోపల డిస్కషన్ అవ్వారు. లోపల పారిపోతుంటే గేట్ వేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా వాళ్ళు.
అదే డేలో ఉన్న వాళ్ళు అడగాలి మన తెలు కదా. లేరా ఇప్పుడు ఎవరున్నారండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ లేరండి, డేలో ఉన్న సెలవు. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదా మేము? లోపలికి వెళ్ళకండి, బయట. మేము ప్రేక్షకులకి వెళ్ళకూడదా లోపలికి? పర్మిషన్ లేదండి, చెప్పారు సార్. లోపలికి అయితే అనుమతించడం లేదు. ఒకసారి అన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. లోపలికి వెళ్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అడుగుదాం. అంటే సెక్యూరిటీ వెళ్ళకూడదు అంటున్నారు, మరి రీజన్ ఏంటనేది కూడా చెప్పడం లేదు. ఆ రోజు మనం చూసాం ఇక్కడ నుంచి కారు అతివేగంగా రావడం చూడసం. ఫస్ట్ ఇక్కడికి రావచ్చు, మనం అటువైపుకి వెళ్దాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కారు ఇటువైపు నుంచి వస్తుంది. కారు ఇటువైపు నుంచి వస్తున్న నేపథ్యంలో ఇటువైపు నుంచి వస్తున్న నేపథ్యంలో కారు ఒకసారి మనం చూస్తాం. స్కూటీ ఇటువైపులా ఉన్నారు. స్కూటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ ప్రియాంక వెనకాల కూర్చుంది, ఇలా ఢీ కొట్టింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఢీ కొట్టారు ఆ కారు, నెక్సాన్ కారు. ఆ కారు నెంబర్ కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. మొదటగా ఇక్కడికి రావోత్కి ఇక్కడ సెక్యూరిటీ ఆపే ప్రయత్నం చేశారు. 2 గేట్లు మనం చూసుకున్నా ఫ్రీగా సెక్యూరిటీ ఆపే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా లోపలికి ఇంకా ఇక్కడ ఏం జరిగిందో మొత్తం ఇటువైపు సెక్యూరిటీ అంత దూరం పారిపోయాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రియాంక కింద ఆ కారు మొత్తం అంతా కూడా నలిగిపోయింది. తర్వాత కారు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి జనం పరిగెట్టుకుంటూ రావడం, అవన్నీ కూడా సిబ్బందిని మనం పరిగెట్టుకుంటూ రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత చూసుకుంటే ఇంకా జరగడానిదే జరిగిపోయింది. ప్రియాంక తన ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం, బ్రెయిన్ డెడ్ అవే పరిస్థితికి వచ్చి చివరికి తన ప్రాణాలు విడిచిపోయినటువంటి ఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా ఉంది. ఇప్పుడు మాల్లో యాజమాన్యం ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఆ యొక్క ప్రమాదంలో ఆ రోజు సెక్యూరిటీ కూడా ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకంటే అక్కడ గేటు ఆపే ప్రయత్నం చేశారు. గేటు ఆపే ప్రయత్నంలో ఆ కారు వెళ్లకుండా చూశారు. ఆ కారు ముందు తన శుభం తెలియనటువంటి ప్రియాంక ఉండిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు తను ఈ విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళారు. అలాగే యాజమాన్యంలో అక్కడ సిబ్బందితో గొడవ పెట్టుకున్న తర్వాత వాళ్ళు టికెట్ రిటర్న్ వాపస్ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఇవ్వనంటే డిస్కషన్ చేసి వాళ్ళని కొట్టారనే కేసు కూడా పెట్టారు. ఇప్పుడు ఏదైతే అక్కడ కేసు పెట్టారు కాబట్టి అదే ఆధారం. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళపై వీళ్ళు ఇద్దరు కూడా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల భయంతోనే కారు అతివేగంగా తీసుకుని పారిపోయే ప్రయత్నంలోనే తన ఎదురుగా ఉన్నటువంటి స్కూటీ మీద వెళ్తున్న స్కూటీ ఒకసారి చూడొచ్చు. ఆ విధంగా వెళ్తున్నటువంటి ఆ స్కూటీ కిందే తన ప్రాణాలు స్కూటీ మీద వెళ్తున్నటువంటి ప్రియాంక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సెక్యూరిటీతో మాట్లాడదాం. టైం పడుతుందండి, ఎన్నో మాట్లాడతారు. మరి లోపల ఎవరెవరు మరి ఏం జరిగితే ఏంటి పరిస్థితి ఏమన్నా అడగలు కదా. ఏముంటుంది జనరల్గా లోపలికి చెక్ చేసేటప్పుడు మీరు ఏమేమి చెక్ చేస్తుంటారు? మొత్తం అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి అలా చేయకుండా డ్రింకింగ్ ఏమైనా ఉంటే అది కూడా అలా చేయరు. బాటిల్స్ ఉన్నా, గ్యాస్ ఉన్నా అది ఎక్కడి వరకు ఎలా చేస్తారు, ఎక్కడి వరకు ఎలా చేయరు? ఏదండి డ్రింక్ చేస్తున్న వాళ్ళు అసలు మాల్లోకి ఎంట్రీ ఉండదండి. ఆ ఫ్రిస్కింగ్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఆపేస్తారు. మరి వీళ్ళు ఆ రోజు వచ్చారు కదా, ఎక్కడి నుంచి పంపించేశారు వాళ్ళు థియేటర్ నుంచి పంపించారు. థియేటర్ నుంచి అంటే అప్పటికే వాళ్ళు తాగినట్టుగా మీకు బ్రీత్ అనలైజర్ తాగినట్టుగా ఏమి అనిపించలేదు. అంటే మాకు అక్కడ ఉన్న సూపర్వైజర్తో ఏదైనా ఇష్యూ అయినట్టున్నది. సో వాళ్ళు ఇష్యూ అయిందని చెప్పేసి పంపించేశారు వాళ్ళకి. ఓకే, ఇష్యూ అంటే మరి తాగడం వల్లే వాళ్ళు ఆల్కహాల్ శాతం రావడం వల్లే పంపించేసామని అన్నారు కదా. అది నేను డ్యూటీలో లేనప్పుడు ఆ డ్యూటీలు షిఫ్ట్లు మారిపోతుంటారు. ఎంతమంది పని చేస్తారండి సెక్యూరిటీ? ఎంతమంది పని చేస్తారు? ఒక 55 నుంచి 60 మంది దాకా ఉంటారు. అంటే ఇప్పుడు వైట్ షర్ట్ ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళే ఎదర ఒక సెక్యూరిటీ మీద కూడా ఆ రోజు కారు ఎక్కించే ప్రయత్నం జరిగింది. అవునండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే కారు ఆపమని పైనుంచి ఆర్డర్ చేయమంటే కారు ఆపే ప్రయత్నం చేశారు కదా. అది మాకు తెలియదండి. అది నేను యాక్చువల్గా డ్యూటీ దిగిపోయాను. నేను 9 దిగిపోయాను. 9:40 వరకు ఇష్యూ జరిగింది. అంటే 9:40గా ఏమో జరిగినట్టున్నది. ఓకే. అంటే ఇప్పుడు ఆ స్కూటీ ముందు అలా ఆపకుండా ఉంటే మన వాచ్మెన్ గేట్ వేస్తున్నారు, అప్పుడు క్లోజ్ చేస్తున్నారు కదా. గేట్ ఎందుకు వేస్తున్నట్టు? అది మాకు ఐడియా లేదండి అసలు. అది ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు అయితే ఈవినింగ్ ఆఫ్టర్ 9 దాకా వస్తారు. 9 దాకా వస్తారా? వాళ్ళు వస్తారు. మీరు లేరు ఆ రోజు? అంటే సీసీ ఫుటేజ్లో పెట్టి చెప్తున్నాం. అంటే ఆ అమ్మాయితో పాటు సెక్యూరిటీ మేము పడతా ఏంటి ఇబ్బంది అనేది మీ కోణంలో అదే అది ఉన్న పైన ఎస్ఎం అండి ఆయన. ఓకే, మాది మామూలు ఎస్ఎం. మేము థియేటర్ సపరేట్ ఉంటారు, మీకు సపరేట్. థియేటర్ వేలో ఉంటారు. అంటే థియేటర్లో ఇటువంటి ఆల్కహాల్ ఎవరు తీసుకున్నా లోపలికి అనుమతించరు. అదైతే షూర్. ఇంకా చెకింగ్ ఏమేమి చేస్తారంటే థియేటర్లో ఒకవేళ ఉగ్రవాదులే ఇలాంటివి వస్తుంటే అటువంటి చెకింగ్లు కూడా ఉంటాయి కదా? అన్నీ ఉంటాయా? అన్ని చెకింగ్ చేస్తారు. అవి ఎదురు ఉంటాయా? అంటే ఇప్పుడు వాళ్ళు తాగేశారు, వచ్చేసారు, లోపల కారు పార్క్ చేసేసారు,
అంతేకాకుండా మాల్లో ఏదో తిన్నారు, తిన్న తర్వాత సినిమాకి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ ఆల్కహాల్ ఉన్నట్టుగా బయటకు వచ్చింది అంటున్నారు. ఆల్కహాల్ మనకు ఐడియా లేదు. మరి ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయి అంత స్పీడ్గా వెళ్ళిపోయారు? ఏమో వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఇష్యూ ఉన్నదో, లేకుంటే ఏమన్నా కాల్స్ మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా తగాదా అయిందో కారు ఉన్న వాళ్ళకి. వాళ్ళిద్దరు ముగ్గురు కూడా తెలియదు మాకు. అది ఏ థియేటర్ ఎన్నో నెంబర్ అది? లోపలికి ఎలా చేయలేదు కదా వాళ్ళని, లోపలికి వెళ్ళొచ్చు. అక్కడే బయట మా ఇష్యూ అయితే పంపించేసారు బయటకి. బయటకు పంపించారు. అంటే వాళ్ళు అక్కడికి టికెట్ తీసుకున్నారు, మాకు టికెట్ వాపస్ ఇవ్వాలనేది ఏదో అడిగారు కదా వాళ్ళు. అది మాకు ఐడియా లేదండి అసలు. ఏమంటే పోనీ ఇలా వివరాలు తెలుసుకుంటే మీకు సంబంధించిన ఎవరో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. మేనేజ్మెంట్ నెంబర్ మా దగ్గర ఉండదు సార్. మేనేజ్మెంట్ అంటే మీరు ఇప్పుడు మరి అథారిటీ ఎవరికి చెప్తారు? ఇప్పుడు నా మొబైల్ ఉండేది కంపెనీ మొబైల్, అట్లా ఒక్కొక్క మొబైల్ ఉంటుంది. నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ నెంబర్ నా దగ్గర. కిరణ్ గారు ఏదో నెంబర్ ఇచ్చారు, కిరణ్ గారు ఉందండి. కిరణ్ గారు ఇప్పుడే అదే అతను సేవలు ఉన్నారు. ఆయన సెలవులో ఉన్నారా? మీకు ఎదురు కూడా చేస్తాను. ఒకసారి నెంబర్ చెప్పండి, మేమే చేస్తాం ఒకసారి. సార్ నమస్తే కిరణ్ గారు. ఆర్టీవీ రిపోర్టర్ అండి, ప్రకాష్ నా పేరు. సార్ నమస్తే సార్. నిన్న కూడా కాల్ చేస్తాం మీకు, అంటే ఇక్కడ జరిగిన ఘటన మీద చిన్న వివరాలు ఏమైనా తీసుకుందాం కదా అని. చెప్పండి సార్. అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందండి దానికోసం? సార్ ఆ రోజున వాళ్ళు డ్రంక్ చేసి వచ్చేసారు పైకి. ఓకే. వచ్చిన తర్వాత మనకి యాజ్ పర్ మన రూల్స్ ప్రకారంగా మల్టీప్లెక్స్ లోకి డ్రంక్ చేసుకుని ఎలా చేయాలి సార్ మనం. అయితే అక్కడ మన సెక్యూరిటీ గార్డ్స్ ఆపారండి వాళ్ళకి. ఆపితే వాళ్ళు కొంచెం మీరు తాగలేదు, మీరు తాగలేదు అని నిరూపించండి అది ఇది అంటే మన వాళ్ళు డీసెంటైజర్స్ ఉంటాయండి. ఓకే అండి. దాంతో చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మన ఎవరైతే మా ఎంప్లాయీ డిఎం డ్యూటీ మేనేజర్ విజయ్ ఉన్నాడో అతని కొంచెం మళ్ళీ బాగుపడడం జరిగిందండి అతనికి. ఓకే. మీరు మీకు ఎలా అవుతున్నారు, మీకు ఏ రూల్స్ ఉన్నాయి, అసలు మీరు ఇంత మాల్ ఇంత సినిమా థియేటర్ పెట్టి మమ్మల్ని ఆపాల్సిన పని ఏంటి అంటే అతను ఆన్లైన్ లో మన మొబైల్ లో చూపిస్తున్నాడండి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఉంటది, మీరు చూసుకోలేదు అని చూపిస్తుంటే అతను ఎప్పుడైతే చూపించాడో అతను ఫోన్ లాక్కుని ఇతను తన తల మీద కొట్టేశాడండి. ఫోన్ తీసుకుని వెంటనే ముఖం మీద కొట్టేశాడు. ఫోన్ తోటి. ఎవరి ముఖం మీద సార్? డ్యూటీ మేనేజర్ విజయ్ ముఖం మీద. డ్యూటీ మేనేజర్ మీద. ఓకే అండి. కొట్టిన తర్వాత వెంటనే మన సెక్యూరిటీ అక్కడ ఉన్నారని పక్కన వాళ్ళు ఎలక్ట్ అయ్యి మీరు ఎలా మొబైల్ తీసుకుని చేంజ్ చేసుకోకూడదు అని చెప్పి మళ్ళీ కొంచెం తలపడిపోయాడు. ఓకే అండి. ఓకే. సో తీసుకుని లోపల మా వాళ్ళు ఏంటంటే మా మొబైల్ మాకు ఇచ్చేదని చెప్పి మొబైల్ తీసుకునేటప్పటికి వాళ్ళు వెంటనే మన ప్రకాష్ నగర్ పిఎస్సి కాల్ చేస్తారు. మాకు ఏ ఇన్సిడెంట్ జరిగింది వెంటనే ప్రకాష్ నగర్ పిఎస్సి కాల్ చేస్తాము. ఓకే. ఆ కాల్ చేసే క్రమంలో వీళ్ళిద్దరూ తప్పించుకుని వెళ్ళిపోయారండి కిందకి. ఓకే. వాళ్ళు బైక్ వేసుకొచ్చారో లేదా నడిచి వచ్చారో కార్ వేసుకొచ్చారో తెలియదు పైన ఉన్న వాళ్ళకి. ఓకే. వాళ్ళు వెళ్ళిపోతుంటారు కింద మన ఎగ్జిట్ గేట్ దగ్గర వాళ్ళు చూసి ఆపుదాము లోపు పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి మన వాళ్ళు కింద గేట్ దగ్గర ఉన్నారండి, ఎగ్జిట్ గేట్ దగ్గర. ఓకే. ఓకే. గేట్ దగ్గర అండి. గేట్ దగ్గర. ఓకే. ఈ టైంలో అతను వచ్చి డాష్ అవ్వడం జరిగిందండి. ఓకే. ఓకే. అంటే అప్పటికి కార్ ఆపుదామని ప్రయత్నం చేశారు గేట్ దగ్గర. కార్ ఆపుదామని ప్రయత్నం చేశారండి మన సెక్యూరిటీ కూడా త్రుట్లో ప్రాణాలు తప్పినట్టుంది. అవునండి. సెక్యూరిటీ కూడా కొంచెం ఇదే సెక్యూరిటీ కదా మళ్ళీ ఆ సందులోకి వెళ్ళిన తర్వాత ఇంకొక కస్టమర్ మీద కూడా కొంచెం దూసుకెళ్ళాడండి. అక్కడ కస్టమర్ కూడా తప్పించుకున్నాడు. ఓకే అండి. అంటే ఈ సెక్యూరిటీ కూడా తప్పినట్టు ప్రమాదం పాపం. సెక్యూరిటీ కూడా మనం ఆ రోజు ఒకటికి ప్రమాదం తప్పినట్టు సార్. ఓకే. అంటే మీరు వీళ్ళు గేట్ వేసేస్తున్నారని కంగారులో ఆపేస్తారని భయంతో వీళ్ళు పారిపోతున్నారు. అది కూడా అయ్యి ఉండొచ్చు సార్. పైన ఆల్రెడీ కొట్టాడు కదా సార్, కింద మళ్ళీ నన్ను పట్టుకుని పోలీస్ కేసు ఇస్తారని చెప్పి అతను ఇది చేశాడు సార్. గబగబా ఎస్కేప్ అవుదామని ట్రై చేశాడు సార్ ఆయన. అవునండి. అవును. జరిగింది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మన యాజమాన్యం నుంచి కూడా ఇప్పుడు దాకా ఎటువంటి ఫీడ్బ్యాక్ లేకపోతే మాకు కూడా ఏదో ఒకటి తెలియాలి కదా అని ఉద్దేశంతో మేము అడుగుతున్నాం. నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్తున్నాను కదా సార్ జరిగింది ఇది అని చెప్పి. ఓకే. ఓకే. మన ట్రంక్ అండ్ మనం టెస్ట్ కూడా చేసాం సార్. టెస్ట్ లో కూడా అతనికి 100 అబౌవ్ పాయింట్స్ వచ్చి నేను అలౌ చేయకూడదు అని చెప్పి మాపాం సార్. అతను 100 ఎవో వచ్చేయండి. అవునండి. ఓకే. ఇద్దరికి కూడా వచ్చేయండి అలాగా ఒకరికేనండి? లేదు సార్, ఒకరికి వచ్చిందండి. ఆ లావుగా ఉన్న అతనికి రాలేదండి. ఇతనికి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో పక్కన కూడా అసలు లావుగా ఉన్న అతను అయితే గొడవే పడలేదండి మా వాళ్ళు. ఓకే. ఓకే. దశవంత్ అన్న అతనే గొడవ పడ్డాడు, కొట్టడం కూడా జరిగిందండి. మేము ఇదే విషయం మళ్ళీ మా దగ్గర నుంచి కూడా మేము పిఎస్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఓకే. మాపై సిబ్బందిపై దౌర్జన్యం చేసి వెళ్ళిపోతున్నారు. అవునండి. ఓకే. ఓకే అండి. అంటే మనకి మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడడానికి ఎవరు రారంటే మనకి? నేను యాక్చువల్గా వాళ్ళ సెలవులో ఉన్నానండి, కొంచెం నేను బయట ఉన్నాను. రేపు వచ్చి మాట్లాడతాను సార్. రేపు ఎన్ని గంటలకు వస్తారు ఒకసారి? నేను రేపు మధ్యాహ్నం నుంచి వస్తానండి. మధ్యాహ్నం పెడతాంటారా? లోకల్లో లేరేంటి? నేను లేనండి, వాళ్ళు సెలవు తీసుకున్నానండి. వాళ్ళు కొంచెం ఫంక్షన్ ఉంటే ఇంటికి వచ్చాను. రేపు వస్తానండి, రేపు మధ్యాహ్నం వస్తాను.
ఓకే అంటే మేము మీడియా మాల్ యాజమాన్యం నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా వివరణ అని చెప్పేసి అనుకున్నాను. మీరు కూడా జరిగింది పెట్టుకుంటే సరిపోను కదా అని అంతే కదా. అంతే మీరు చెప్తాను. ఓకే అండి, ఓకే. చూస్తున్నాం ఇది పరిస్థితి. మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ గారితో మాట్లాడడం జరిగిన ఘటన అంతా కూడా క్లియర్గా చెప్పారు. ఒకసారి ఈ ఘటనపై ఒకసారి ఇంకా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నా, కానీ ఆ లోపల ఆయన సెలవులో ఉండడంతోనే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఘటన మేము క్లియర్గా మనం ఏదైతే చెప్పామో వాళ్ళు అదే చెప్పారు. అందరూ కూడా వాళ్ళు తాగేసి మద్యం తీవేసి అతివేగంతో ఢీ కొట్టేశారని అంటున్నారు. కానీ దాని అసలు కారణం వాళ్ళ లోపల వాళ్ళతో డిస్కషన్ పెట్టి వాళ్ళపై కుట్టారు కాబట్టి వాళ్ళు వచ్చి కారు ఆపుతారు, లోపల వీళ్ళు పోలీసులుగా వాళ్ళని అప్పగిస్తారనే భయంతో కంగారుతో గేటు వేస్తున్న క్రమంలో వాళ్ళు ఎదురుగా ఉన్న నేపథ్యంలో ప్రియాంకకు సంబంధించిన స్కూటీ ఆ కారు కింద కంగారులో వీళ్ళు ఎక్కడ పట్టుకుంటారో ఈ మాల్ యాజమాన్యం ఎక్కడ పట్టుకుంటారో అనే కంగారు పడి ఒక కారు డ్రైవ్ చేస్తూ ఆ విధంగా తన నిండు ప్రాణాలు ఏదైతే డాక్టర్ తన ఎన్నో మందికి ప్రాణాలు పోయాలనుకుని ఎంతో తన కన్న కలలు తన తండ్రి ఆశయాలు అన్నీ కూడా అక్కడ ఏదైతే జరిగినటువంటి రాజమండ్రి నడిబొడ్డున ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ ఎదురుగా తన నిండు ప్రాణాలు పోయే వరకు కూడా తెచ్చినటువంటి ఘటన పలువురిని అయితే కలిచివేస్తుంది. ఇప్పటికే తన ప్రాణాలు విడిచిన నేపథ్యంలో ఈ ఘటనపై నిందితులు ఇద్దరు దస్వంత్తో పాటు అలాగే ఏదైతే జోసఫ్ అడ్వార్డ్ ఆండ్రూస్ ఎవరైతే ఉన్నారో తనను కూడా పోలీసులు ఇప్పుడు రిమాండ్కి అయితే తరలించారు. అలాగే ఇప్పుడైతే వైద్య పరీక్ష అనంతరం వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే సెక్షన్లు ఇచ్చారో ఆ పోలీసులు ఈ ఘటనపై మొదటి నుంచి కూడా దాయడం కూడా అనేక అనుమానాలకు తావదిస్తుంది. ఈ ఘటన ఎలా జరిగిందో మీకు క్లియర్గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మరొకసారి ఈ యాజమాన్యంతో మాట్లాడి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి.